लेकिन इसको सही मार्ग में करना चाहिए। इस साधना में किस प्रकार की आहुति डालनी चाहिए, क्या क्या आहुति के मंत्र है और कौन सा मंत्र है। हम अगर प्रत्यंगिरा का मंत्र देखें तो बहुत प्रत्यंगिरा के 4, 5, 6, 7 मंत्र है जो शत्रुओं को नाश के लिए कहा गया है। लेकिन इससे पहले मनुष्य प्रत्यंगिरा की साधना करने से पहले जो सरस्वती माता का कहा हुआ, हम कैसे आ ई ऊ आई ऐसा कहते आ क च ट त प ये कहा गया है, उसका मंत्र पहले अम कम चम तम तम पम, ये अ से आ ई, क से क ख ग घ, च से च छ जी ऐसा जय ऐसा है। ये जो अक्षर है, इन 56 अक्षरों का एक ही जगह बंधन करते हुए प्रत्यंगिरा कहती है कि क्योंकि आप जानते हैं अक्षरों से ही बंधा हुआ है सारे मंत्र, और तुम्हारे पे कोई प्रयोग करेगा तो मंत्रों से ही प्रयोग करेगा, और उसमें मंत्रों में अक्षर है। उन सब अक्षरों को बांधने की या उस अक्षरों को तोड़ करने की शक्ति प्रत्यंगिरा में है। पहले प्रत्यंगिरा करने वाला इस मंत्र को 16 माला करे और बाद में प्रत्यंगिरा के जिससे शत्रुनाश के मंत्र करे। उसका शरीर शुद्ध होने के लिए ఆయన శరీరం శుద్ధి చేయడానికి అం కం చం టం తం పం అనే మొట్టమొదటి మంత్రాన్ని మీ శరీరం ఈ మంత్రాలన్నీ కూడా ఈ అక్షరాల్లోనే నిమిడి ఉన్నాయి। ఏ అక్షరంతోనైనా ఎవడు ఎలాంటి మంత్రం చేసినా సరే ప్రత్యంగిర ఈ మంత్రాన్ని ఎవరైతే 16,000 మంత్రం జపం చేస్తారు, ఈ రోజు నామధరన్నారు నేను యంత్రం పెట్టాను ఇక్కడ కాబట్టి 16 మాల మంత్రం చేసి 16 చేయకపోయినా ఒక వారం మంత్రం చేశానా నేను చెప్పిన ద్రవ్యాలతో మీరు ఆహుతి వేయండి। మీ జీవితంలో చూడండి, మీరు ఎక్కడైనా ప్రత్యంగిర మంత్రం ఉన్నా మాతా భద్రకాళి యొక్క మందిరంలో కానివ్వండి ఈ చెప్పిన మంత్రంతో ఒక్కసారి ఆరాధన 16,000 జపం చేస్తే దశాంశ హవనం చేసి చూడండి। మీరు కోరుకున్న సమాజం మారకపోతే నేను అనిల్ కుమార్ జోషిని కాదని చెప్తున్నాను, కానీ కరెక్ట్గా చూడండి। మీ శరీరాన్ని దివ్యత్వంగా మార్చగలిగే శక్తి ప్రత్యంగిర, మీ శరీరాన్ని శ్రేష్టంగా మార్చగలిగే శక్తి ప్రత్యంగిర। ఈమెను ఏ విధంగా ఆరాధించాలి? స్త్రీ సౌభాగ్యానికి, ఎందుకంటే ప్రత్యంగిరలో విష్ణు శక్తితో పాటు లక్ష్మీ అమ్మవారు ఆమె విడిపోయినారు, అప్పుడు ప్రత్యంగిర స్త్రీ తత్వంగా మారింది। ఈ పురుషు స్త్రీ 2 తత్వాలతో కూడుకున్న ప్రత్యంగిరను ఏ విధంగా ఆరాధిస్తే మనం సౌఖ్యాన్ని ఆనందాన్ని పొంది లక్ష్మీవంతులం అవుతాం। అదేవిధంగా మనపైన అభిచార ప్రయోగం చేసేసుకుని మనకు వ్యాపారాల్లో వృద్ధి కాకుండా శత్రువులతో బాధపడి మన ప్రాపర్టీ కోసం మనమే కోట్లాడి పెట్టుకుని మనకు ఇబ్బందులు పెడుతున్న వాళ్లకు న్యాయం చేకూర్చడానికి ఈ దేవి చెప్పబడింది, అమ్మవారు చెప్పబడింది। అలాంటి శ్రేష్టమైన మంత్రాన్ని ఈరోజు మీకు ఉపదేశించి ఆ యంత్రాన్ని మీ ఇంట్లో ఉంచుకుంటే చాలు। నేను ఏదో చేసే అద్భుత శతనామాలు ఇక్కడ మీ ముందు పెట్టిన యంత్రం ఏదైతే ఉందో ఇక్కడ వచ్చిన ఆయోజకులు ఎవరైతే ఇంత శ్రేష్టమైన శిబిరాన్ని వాళ్ళు చేసినందుకు వాళ్ళ జ్ఞాపకార్థం ఏ రుద్రాక్షలు అయితే నేను సిద్ధి చేసి యంత్రం పెట్టి పూజ చేయిస్తున్నాను, ఆ రుద్రాక్షలు ప్రతి ఒక్కరికి వాళ్లకు ఆయోజకులకు ఒక్కొక్కటి ఇస్తాను। మీ జీవితంలో శత్రువులు ఉన్న వాళ్ళు ఉండకూడదు, శత్రువులు ఉంటే వాళ్ళు చెప్పుకోవాలి। మీ పైన అన్యాయం చేసే వాళ్ళు చెప్పుకోవాలి వీళ్ళు ఏరిపోదు అని। అలాంటి క్రియ ఈ వరంగల్లో ఈనాడు చేసి వెళ్తాను అని మాటిస్తున్నాను మీకు। ఇంకో ఉదాహరణ చెప్పాలంటే రీసెంట్గా నేను తారాకాలని వెళ్ళినాను, అది ఒరిస్సాలో ఉంది బరహంపూర్ దగ్గర। గ్రహణం యొక్క సాధన అక్కడే జరిగింది। గ్రహణం సాధన చేసిన తర్వాత అక్కడ సాధకుల్లో కొందరు నాకేమన్నారంటే, గురుజీ ఒక్కసారి చాలా రోజుల నుంచి పాపం ఆమె మీ కొరకు నేను అన్నం మానేసినాను గురుజీ, మీరు మా ఇంటికి రావాలని అని చెప్పింది 3 సంవత్సరాల నుండి। సరేలే అని నేను మాతాజీ ఇద్దరం బయలుదేరినాం। బయలుదేరుతూ ఉంటే ఆ ఒరిస్సా యొక్క రాయగడ దగ్గర నుంచి భీషం కటక్ అనే ఊరికి వెళ్ళాలి। అక్కడ మార్కమ్మ అనే దేవాలయం ఇంతకుముందు, అక్కడ 4,000 మందితో నేను సాధనా శిబిరం చేసిన। మళ్ళీ అక్కడ భీషం కటక్లో ఉండి ఎప్పుడైతే వెళుతున్నప్పుడు మాతాజీ నేను ఏంటి ఇక్కడ బాగా ఆకర్షణ అనిపిస్తోంది, ఇక్కడ బాగా ఆకర్షణ అనిపిస్తోంది అని నేను చాలాసార్లు అన్నాను। అయితే ఇక్కడ ఒక స్థానం ఉంది, దాన్ని తప్తా పానీ అంటారు। ఉష్ణోదకం నీ భూమిలో నుంచి वेड़े व्यवस्था है। तपता पानी का नाम होता है, एक गर्म जल का स्रोत वहां है और वहां देवी की आराधना की जाती है। भैरव का और देवी का एक आराधना क्षेत्र है। मुझे बहुत आकर्षण हुआ। माता जी को ये कह रहा हूँ कि हाँ मुझे इस स्थान के लिए क्यों आकर्षण हो रहा है। मैंने पूछा कि यहाँ कोई और देवताओं का, ये पहाड़ों में बहुत घने पहाड़ है, घना जंगल है दोनों तरफ रोड के इधर उधर, और बहुत घाट भी है। किसी को भी पूछा कोई जवाब देने के लिए तैयार नहीं। मैं जाते जाते एक छोटा सा झोपड़ी डालकर एक आराधक वहां पुजारी बैठा हुआ है,
मैंने हमारे ड्राइवर को कहते हुए कहा कि जरा यहाँ 1 मिनट रोक लो, इस पुजारी से हम कुछ बात करेंगे। मैं गया और उस पुजारी को बोला कि मैं यहाँ हैदराबाद से आया हूँ और मैं आपको एक बात पूछना चाहता हूँ। मैं बोले क्या? उसने क्या पूछना चाहते हैं? तो उसने कहा मुझे यहाँ बहुत आकर्षण खींच रहा है, ऐसी कौन सी शक्ति है यहाँ, ऐसी कौन सी देवता है जो मुझे इतना आकर्षण हो रहा है। मैं गुरु जी का मंत्र कर रहा हूँ, गुरु जी मंत्र कहते हैं कि हाँ एक सिद्ध क्षेत्र है, इसको कोई नहीं जानता। मैं बहुत देर तक उसको पूछता रहा। वो थोड़ी देर हंसकर कहा तुम यहाँ नहीं, तुम मेरे साथ आओ। वह पुरानी तेलुगु लिपि का एक ताड़पत्र ग्रंथ था, उसको निकाल कर लाया। आज तक यहाँ से बहुत लोग गुजरे, बहुत लोग आए गए, लेकिन आप पहला व्यक्तित्व है जो इस प्रश्न को मेरे को पूछ रहे हैं, ऐसा उसने कहा। ఆయన అన్నాడు మీరు మొదటి వ్యక్తిత్వం నాకు ఇలా అడుగుతున్నారు, ఈ క్షేత్రంలో ఏం శ్రేష్టత ఉందండి అని అడిగిన వారు మీరే ఒకరు. నా జీవితం ధన్యమైంది, మీరు వెళ్ళిన తర్వాత 20 రోజుల్లో నా జీవితాన్ని చాలిస్తాను, ఈ తాళపత్ర గ్రంథం మీకు ఇస్తాను అన్నాడు. ఇంత అన్న తర్వాత నాకు కొద్దిగా భయం వేసింది, అసలు ఇక్కడ నేను ఎందుకు ఇలా అన్నాను, వాడు ఎలా ఎందుకు అంటున్నాడు అని. వాడు ताड़पत्र ग्रंथन जैसी ना मंदिर बैठना, उस ताड़पत्र ग्रंथ को उसने मेरे सामने रखा और कहा इसमें आपको तेलुगु तो आती होंगी। मैं बोला ये सब अरे गुलसुरातलागा ఉంది, చాలా అక్కడక్కడ 2 शब्दाలు వెళ్తున్నాయి, చదివినాను. तो उसको पढ़ते हुए देखा कि उसमें लिखा है कि यह मन्यम अल्लूरी सीताराम राजू जो यहाँ के देशभक्त हुए वो उनके आराधना स्थली है। भीष्मकंड से पार्वतीपुरम होते हुए हम आगे बढ़ते हैं तो उन्होंने कहा कि अल्लूरी सीताराम राजू का क्षेत्र है। तो मैंने कहा क्षेत्र है तो फिर मुझे इतना क्यों आकर्षण हो रहा है? आपको तो पता है वो देशभक्त थे। मैंने कहा हाँ देशभक्त थे, वो तो मुझे जानता हूं। और उन्होंने कहा कि पहली बार हमारे 7वें पीढ़ी के गुरु थे जिनका नाम था विश्वेंभर नाथ, वह अल्लूरी सीताराम राजू को प्रत्यंगिरा का मंत्र देने वाले और प्रत्यंगिरा का विग्रह रखने वाले यही है इस मन्यम में है। और अल्लूरी सीताराम राजू सब लोग काली के भक्त समझते हैं। आप अगर सीताराम राजू का फोटो अगर पिक्चर भी देखा है तो उसमें काली का विग्रह होता है, लेकिन वे प्रत्यंगिरा के आराधक थे। और उन्होंने जब उस गुरु के पास से मंत्र लिया, उस पन्ने में राजमंड से रंपचोड़वरम होते हुए हम वैजाग पहुंचते हैं, जाने की क्रिया है। जैसा भीष्मकंड से मैं निकला, पार्वतीपुरम से होते हुए आगे गया और विशाखापट्टनम पहुंचा, मेरे दिल में यही घूमता रहा कि अल्लूरी सीताराम राजू जैसे महान व्यक्तित्व जिन्होंने प्रत्यंगिरा की आराधना की और अपने देश की रक्षा की। देश के आज अगर हम आंध्र प्रदेश में किसी देशभक्त का नाम लेना चाहते हैं और जिन्होंने अपना बलिदान किया तो अल्लूरी सीताराम राजू थे। अंग्रेजों के खिलाफ लड़ने वाले एक ऐसे व्यक्तित्व जो केवल पढ़े लिखे लोगों को नहीं आदिवासियों को लेकर लड़ने वाले व्यक्तित्व थे। और उनको उतनी श्रेष्ठता जहां के उन आदिवासी लोगों को बाण चलाने, लकड़ी पत्थर मारने की सिवा दूसरा ज्ञान नहीं रहता था, जबकि अंग्रेजों के पास गन था, जबकि अंग्रेजों में गाड़ियां थी, कार थी। ऐसे लोगों को विरोध करते हुए अपने देश की रक्षा करने वाले अल्लूरी सीताराम राजू ने वहां उस प्रत्यंगिरा देवी की आराधना का स्थान है। उन्होंने कहा, मैंने कहा आज का दिन गया तो गया, चलो मुझे लेके चलो, मैं वो प्रत्यंगिरा का स्थान कहाँ है देखना चाहता हूं। तो उन्होंने उसका मुंह छोटा हो गया और उसने कहा कि मैं आपको वो भी कथा बताता हूं। बोले जिस दिन अल्लूरी सीताराम राजू को यहां से ले गए, उनके पास के लोग ही जहां का वह अंग्रेज ऑफिसर था, वो कहता है कि हम अल्लूरी सीताराम राजू को पकड़ क्यों नहीं रहे, हम पकड़ ही नहीं सकते, वो अदृश्य हो जाता है, वो कहीं छुप जाता है, वो कहीं दिखता नहीं, उसको पकड़ ही नहीं सकते। और वो हमारे ऊपर दिन ब दिन हमारे ऊपर ऐसी ऐसी प्रक्रियाएं करते रहता है कि हम उसको जीत नहीं सकते। तो अल्लूरी सीताराम राजू का एक भक्त ही उसके पास रहकर उस अंग्रेजों के बहकावे में आकर उनके पास से पैसा ले लेकर उसने कहा कि अल्लूरी सीताराम राजू एक देवी की आराधना करते हैं और जब तक देवी की आराधना करेंगे तब तक उन्हें कोई जीत नहीं सकता। अब तो उन्होंने कहा कि कौन सी कहाँ है देवी आराधना? तो उन्होंने कहा यहाँ प्रत्यंगिरा की मूर्ति है और वो वहां पूजा करते हैं और उनके पास बहुत सारी शक्तियां जो अदृश्य भी हो सकते हैं और शत्रु उनके सामने टिक नहीं सकते, बैठ नहीं सकते, खड़े नहीं रह सकते। तो उसी आदमी ने जो अल्लूरी सीताराम राजू का एक श्रेष्ठ व्यक्तित्व था, उसने उन्होंने कहा कि ऐसा हुआ है। तो वो बूढ़े आदमी ने कहा, प्रभु उसी दिन अंग्रेजों ने आकर उस मंदिर के ऊपर एक बड़ा पत्थर डालकर उस मंदिर को
बंद कर दिया गया, उसके ऊपर पहाड़ से मिट्टी डाल के आज तक उसको कोई बाहर नहीं निकाला गया, और वो मूर्ति आज भी पहाड़ों में छुपी हुई है। इस कारण हम आज उस मूर्ति को नहीं देख सकते। हम अगर सच्चे गुरु भक्त हैं, हमारे को कभी है, तो हम उस मूर्ति को बाहर निकालकर इस देश की रक्षा करेंगे, मैं चाहता हूं। उन्होंने जो कार्य किया ये सभी आपको पता है, देशभक्ति के लिए। और वो कहते हैं कि जिस दिन वो मंदिर बंद हुआ उस दिन अल्लूरी सीताराम लालू पकड़े गए और उनका पिस्टल और गन से उनकी मृत्यु हो गई, नहीं तो वो पकड़े नहीं जाते थे। ऐसे उपासक, ऐसे मंदिर में रहने वाले वो महान व्यक्तित्व जिन्होंने प्रत्यंगिरा की साधना की, वो श्रेष्ठ व्यक्तित्व के बाद उपासना करने वाले कोई नहीं। अगर मैं आज आपको कहूं तो आप यहाँ मेरे सामने सब बैठे, आप आपके बाप दादाओं के पास कभी भी चल जाओ, उत्तर प्रदेश से लेकर यहाँ नीचे तक और इधर गुजरात से लेकर इधर उड़ीसा तक, आप बताओ हम कल 25 या 20-25 वर्ष के पहले क्या प्रत्यंगिरा को जानते थे? प्रत्यंगिरा की पूजा करते थे? हम केवल करते थे गणपति, लक्ष्मी, सरस्वती, शिव और पार्वती, विष्णु की। प्रत्यंगिरा को कौन जानता था? अगर आप ऐसा कहते हैं तो आप एक बार पलट के अपने पुराण देखो, क्या रामचंद्र जी ने प्रत्यंगिरा की साधना की उन्हें पता नहीं था? क्या कृष्ण ने प्रत्यंगिरा की साधना की उन्हें पता नहीं था? क्यों नहीं किया? क्यों भागवत में नहीं लिखा हुआ है कि उन्होंने प्रत्यंगिरा साधना किया? और आज ही प्रत्यंगिरा बाहर क्यों आई और इसकी आराधना किस तरह करनी चाहिए? और इसका ज्ञान आपको कह रहा हूं, ये इसकी उत्पत्ति कब हुई, कहां हुई और इसके लिए कौन कौन तड़पा और इसकी उपासना करके आगे बढ़ा, इसके ऊपर आप जरूर विचार करें कि मैं जिस बात को कह रहा हूं నేను ఏ మాటలైతే మీకు అంటున్నానో ఒక 20-30 సంవత్సరాల క్రితం మీరు వెళ్ళండి, వెళ్ళి మన దేవతల్లో మన ఇంట్లో పూజించే దేవుడు ఎవరు ఉండేవాడు? శివుడు, లక్ష్మి, గణపతి, విష్ణువు, వెంకటేశ్వర స్వామి, వీళ్ళ తప్ప ఎప్పుడైనా మన తాతల తండ్రులు ప్రత్యంగిరా పేరుని తీసుకున్నారా? ఎవరు ఉపాసకులు? ఏదైనా మహాభాగవతంలో కానీ దీంట్లో కానీ ప్రత్యంగిరా ఉపాసన చేసినట్టు కృష్ణుడు రాసి ఉందా? రాముడు ప్రత్యంగిరా ఉపాసన చేసినట్టు రాసి ఉందా? ఈ ప్రత్యంగిరా దేవి యొక్క ఉపాసన ఆరాధన ఎప్పుడు ఆరంభమైంది? అది ఆరంభమైంది కూడా తప్పుడు మార్గంలో ఆరంభమైంది. కాబట్టి మనము ఈ ఇంతమంది 200 సంవత్సరాలు ఇంగ్లీష్ వాళ్ళు, 400 సంవత్సరాలు ఇతరులు మన దేవాలయాన్ని పడగొట్టినా సరే, అక్కడ ప్రత్యంగిరా నిజంగా సాధన ఉంది, సాధకులే ఉంటే మన దేశ పరిస్థితిగా ఉండేది కాదు. ఎక్కడ కూడా ఈ మాట చెప్పుకోవడం లేదు. మీరు ఒకసారి నేను చెప్పిన మాటను ఆలోచించండి. చాణక్యుడు ఉన్నాడు, చంద్రగుప్త మౌర్య యొక్క రాజ్యస్థాపన చేసినాడు. ఆయన జీవితంలో ఎక్కడైనా ప్రత్యంగిరా సాధన చేసినట్టుందా? మనం చివరి వరకు కూడా ఈ మాటను ఆలోచించలేము. కనుక ప్రత్యంగిరా సాధన చేసే ఈ సాధకులు ఒక్కసారి నిశ్శబ్దంగా తన శరీరాన్ని శుద్ధపరచడానికి చేసే ఈ క్రియను మీరు మొదలు ఆ సాధన చేసి తర్వాత ప్రత్యంగిరా యొక్క మిగతా ప్రయోగాలు చేయండి. ఇది నా కోరిక. ప్రత్యంగిరను సరిగ్గా సాధన చేయడం లేదు, మిరపకాయ హోమం ప్రత్యంగిరలో లేదు. అది కేవలం దేశ కళ్యాణం, లోక కళ్యాణం మాత్రమే. అది చేసే వాళ్ళు తన దూరం అవుతారు. ఇది చెప్పడానికే నేను మీ మహాప్రత్యంగిరా యంత్రాన్ని, విపరీత ప్రత్యంగిరా యంత్రాన్ని మీ ముందు ఇప్పుడు పూజ చేసి మీ అందరితో కూడా దాని మీద పుష్పాలు ఎక్కించి నేను మంత్రోపాసన ప్రత్యంగిరా యంత్రం ఇస్తాను. అది మీ ఇంట్లో పెట్టుకొని మీరు మళ్ళా వచ్చే సంవత్సరం నేను ఎక్కడైనా కలిస్తే మీరు చెప్పండి. అన్యాయం మీ మీద ఎవరైనా చేసి మీ భూమిని లాక్కున్నా, మిమ్మల్ని అన్యాయం చేసి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నా సరే, ఈ యంత్రం ఉన్న వాళ్ళ దగ్గర, ఈ రుద్రాక్షని ఇచ్చే రుద్రాక్ష ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళు మీ కళ్ళు వేసి కూడా చూడలేదు. ఇది నా గ్యారంటీగా చెప్తున్నాను. సరైన మంత్రం ఒక 15 నిమిషాల వరకు మీరందరికీ కూడా వదులుతున్నాను. आप सभी को 15 मिनट का समय दे रहा हूं. आपकी शरीर शुद्धि चाहते हो, आप स्वयं उस भगवान तत्व की, भगवत तत्व की और उपासना करना चाहते हो, आप अपने शरीर को शुद्ध करते हुए वो महासीता को आज कहते हैं क्यों अग्नि नहीं जलाई, उसमें क्या शुद्धता थी और शुद्ध वस्तुओं को अग्नि नहीं जलाती, ये हमारा कथन है. आप शुद्ध बनना चाहते हैं तो आप प्रत्यंगिरा यंत्र और माला को लेकर मेरे पास आओ. 15 मिनट का समय दे रहा हूं. आपको साधना मैं समझाऊंगा. साधना का मंत्र मैं आपको प्रदान करता हूं, आशीर्वाद दे रहा हूं.